బాబు, వెల్కమ్ టు మై ఛానల్ SNVS Rocks. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. తెలంగాణలో ఒడి బియ్యం ఎలా పోస్తామో ఈ వీడియోలో చూద్దాము. రీసెంట్లీ మేము దేవుళ్ళకి ఒడి బియ్యం పోసాము, దాంట్లో వోల్గా తీసాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలంగాణలో ఏ శుభకార్యం స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ పెద్దవాళ్ళకి పసుపు బొట్టు పెడతారు, కాళ్ళకి పసుపు పెడతారు అండ్ నుదుటికి బొట్టు పెట్టి గంధం పెడతారు. ఆడవాళ్ళందరికీ అలా పెట్టుకుంటాము. అండ్ మగవాళ్ళకి కుంకుమ బొట్టు పెడతారు శుభకార్యం స్టార్ట్ చేసే ముందు. రీసెంట్లీ మా సిస్టర్ మ్యారేజ్ అయ్యిందండి. సో మా డాడీ దేవుళ్ళకి బియ్యం పోద్దామని అనుకున్నారు. సో దానికోసం ఈరోజంతా దేవుడి దయతో చెల్లి పెళ్ళి మంచిగా గ్రాండ్గా ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా జరిగింది. సో డాడీ డిసైడ్ అయ్యారు దేవుళ్ళకి బియ్యం పోద్దాము అని చెప్పేసి. సో మార్నింగ్ నుంచి అదే ప్రిపరేషన్లో ఫుల్ బిజీ ఉన్నాము. మా అక్క కంకణాలు కడుతుంది అండ్ దేవుడికి అవసరం అనేసి బియ్యము కల్పనకి బియ్యం పోసి రెడీ చేస్తుంది. ఒక పెద్ద తాంబూలంలో 5 కిలోల బియ్యం పోసి 5 మంది ముత్తైదులు అంటే పెళ్ళైన వాళ్ళు అరచేతులలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కి ఆ పసుపుతోని బియ్యం అంతా కలుపుతారు. ఈ బియ్యం కలపడం పెళ్ళైన వాళ్ళు మాత్రమే కలుపుతారు. వాళ్ళు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఎవరైనా కలపవచ్చు, కానీ మస్ట్ అండ్ షుడ్ 5 మెంబర్స్ కలపాలండి. కలిపిన బియ్యమని ఒక చిన్న తాంబూలంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్నాక దాని మీద రెండు అలా 5 సెట్స్ తమలపాకులు పెట్టి వాటి మీద 5 కుడుకలు పెట్టాలి. దాంట్లో 5 ఖర్జూరాలు, 5 పసుపు కొమ్మలు, 5 ఒక్కలు, 5 బాదం కాయలు అలా వేసి రెడీ చేసుకోవాలి. ఇంకా మనము నల్ల పూసల దండ, రబ్బర్ బ్యాండ్, దువ్వెన, స్టిక్కర్, మెహందీ, చీర, గాజులు ఇవన్నీ పెట్టి నిండు పూజ చేస్తాము మనము దేవుళ్ళు. రెడీ చేసుకున్న ఒడి బియ్యం ఒక చున్నీతో మంచిగా నీట్గా సెక్యూర్గా టైట్గా కట్టేసి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. అండ్ దేవుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ రెడీ చేసుకొని ఒడి బియ్యం తీసుకొని దేవుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి దేవుళ్ళు ఉన్నారండి. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి మల్లన్న స్వామికి, ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోసి మనస్ఫూర్తిగా మొక్కేసి అక్కడ నుంచి వచ్చేసాము. అక్కడ వీడియో తీయని అస్సలు కుదరలేదండి, చాలా బిజీగా ఉండే. సో అందుకని రికార్డ్ చేయలేను. ఇంటి దగ్గర ఉన్న అమ్మవార్లకు కూడా ఇదే రోజు మేము ఒడి బియ్యం పోసామండి. ఒడి బియ్యం అనేది 2 కపుల్స్ కలిసి పోస్తారు. చేతి నిండా ఒడి బియ్యం తీసుకొని 5 టైమ్స్ పోస్తాము మనము. ఇంకా గుడి బయట ఉన్న బొడ్రాయికి సాకబెట్టేసి మనస్ఫూర్తిగా మొక్కుకొని అందరం హ్యాపీగా ఈరోజు ఒడి బియ్యంది మంచిగా సక్సెస్ఫుల్గా జరిగింది. మా మమ్మీ కడుతుంది తొట్టాల అంటారండి. దీన్ని చిన్న ఆకులతో పూలతో రెడీ చేస్తారు. ప్రతి అమ్మవారి గుడ్ల దగ్గర కడతారు. పోచమ్మ టెంపుల్, నల్ల పోచమ్మ టెంపుల్, మాంకాళమ్మ టెంపుల్ ఈ 3 గుడిలో ఈరోజు మేము ఒడి బియ్యం పోసేసాము. ఇంకా బొడ్రాయికి కూడా అభిషేకం చేసి ఈరోజు ఈవెంట్ అంతా కంప్లీట్ చేసుకున్నాము హ్యాపీగా. థ్యాంక్ యూ.